హలో అందరికీ, ఎలా ఉన్నారు? ఈరోజు నేను మార్నింగ్ నా రొటీన్ అనేది షేర్ చేస్తున్నాను. రోజు పొద్దున్నే పిల్లలకి నేను రాగి జావ చేస్తాను. రాగి జావ అనేది ఇందులో స్టోర్ చేసుకున్నాను. ఇది మనది పెరుగు డబ్బా అండి, ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి అందులో స్టోర్ చేసుకున్నాను. అయితే పిల్లలు బాగా తాగుతారండి ఈ రాగి జావ, వాళ్ళకి హెల్దీ కూడాను. అందుకోసం ఫస్ట్ నేను రాగి జావ ప్రిపరేషన్ కూడా పెట్టాను, చూడండి. ఫస్ట్ ఒక బౌల్లో వాటర్ పోసుకోవాలి. ఇద్దరికి సరిపడా చేసిన నేను పోసుకొని ఇద్దరికి సరిపడా 2 స్పూన్లు వేసి ఇలా వాటర్ పోసి కొంచెం మనం విస్క్ చేసుకోవాలి. విస్కర్ తోటి నార్మల్గా స్పూన్తో కూడా చేసుకోవచ్చు, కానీ మనకి బబుల్స్ వస్తాయి అన్నమాట. విస్కర్ తోటి అయితే బబుల్స్ ఏం రావు. వాటర్లో కొంచెం సాల్ట్ వేసి ఫస్ట్ వాటర్ బాయిల్ అయ్యేలాగా పెట్టిన. ఈలోపు పాలు వస్తే టీ పెట్టుకుంటున్నాను నేను. సగం టీ సగము తోడు పెడతాను అన్నమాట. టీ వేసుకున్న తర్వాతకి తోడు పెట్టేస్తా. పిల్లలకి నేను ఎలాంటి పాలు ఎలాంటి చాయ్ అనేది పోయాను, ఓన్లీ రాగి జావ, మజ్జిగ, పెరుగుతో సంబంధించినవి చేస్తాను అన్నమాట. ఎందుకంటే ఈ పాలు పెరుగు అయితే హెల్దీ కదండి. పాలు తాగితే వాళ్ళకి అంత కాల్షియం ఏమొస్తుందండి. అందుకని రావచ్చు కొద్దిపాట్లు. దాని బదులు నేను వాళ్ళకి నువ్వుల లడ్డూలు అలాంటివి చేసి పెడుతూనే ఉంటాను. కాకపోతే పాలైతే నాకు ఎందుకో ఇవ్వబుద్ధి కాదు. అక్కడ నాది టీ పెట్టేసిన. ఈ టీ మరిగేలోపు అటు పిల్లలది రాగి జావ, అది కూడా వాటర్ కూడా బాయిల్ అయిపోయినాయి. ఇప్పుడు అందులో రాగి పిండి పోసుకొని కలుపుకోవాలి. ఈ రాగి పిండి పోసుకొని మనం కొద్దిసేపు కలపాలి, ఎందుకంటే మళ్ళీ ఉండలు కట్టేస్తుంది. ఇప్పుడు కొద్దిగా కలిపినాక ఏం ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే మొత్తం మిక్స్ అయిపోయింది. ఉండలు లేకుండా మనం ఫస్ట్ కలిపి పెట్టుకుంటే ఆటోమేటిక్గా అది మొత్తం కలుస్తుంది. ఎందుకంటే వాటర్ బాగా బాయిల్ అయినాయి కదా, ఇక ఉండలు కట్టే ఛాన్స్ అనేది ఉండదన్నమాట. సో ఇక నేను విస్కర్తోనే కలుపుకుంటాను. ఇక స్పూన్ తోటి అవన్నీ ఎందుకని డైరెక్ట్గా దాంతోనే కలిపేసుకొని మజ్జిగ ప్రిపేర్ చేస్తాను అన్నమాట. దాంట్లోకి డైరెక్ట్గా కూడా తాగొచ్చు, కానీ మజ్జిగ వేసుకొని తాగితే ఇంకా మంచిదన్నమాట. పిల్లలకి మజ్జిగ అంటే బాగా ఇష్టం అన్నమాట, పెరుగు బాగా ఇష్టం వాళ్ళకి. సో అందుకే ఇందులో వేసి ఇస్తున్నా. ఈ కొద్దిగా పెరుగు తీసుకొని దాన్ని ఇలా కొద్దిసేపు మజ్జిగలాగా చేసుకొని పక్కకు పెట్టుకుంటాను. రాగి జావ ఉడికిపోయింది. సో అది కొద్దిసేపు చల్లారాలండి. ఎంత వేడిగా మనం కలుపుకుంటే కూడా బాగోదు పెరుగు. సో అది కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు కలుపుకొని సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. మిగిలిన పాలని కూడా ఇప్పుడు నేను తోడు పెట్టుకుందామని కాగబెడుతున్నా. అది వేడి చేసి పక్కకు పెట్టాలి. ఈ పాలు పెట్టేలోపు ఇక్కడ ఇది కూడా చాయ్ కూడా ప్రిపేర్ అయిపోయింది. పిల్లలకి జావ అయింది, నాకు చాయ్ కూడా అయింది. నేను కూడా జావ తాగుదామని అనుకున్నాను. ఫస్ట్ కొన్ని రోజులు ట్రై చేసినా కానీ నాకు ఎందుకో అది కొద్దిగా మంచిగా అనిపించలేదు, తాగబుద్ధి కావట్లేదు. సో అందుకని నేను చాయ్ చేసుకున్నా, వాళ్ళకి ఈ జావ వస్తుంది అన్నమాట. కానీ పిల్లలు గ్రేట్ అండి, వాళ్ళు ఇంతవరకు చాయ్ మమ్మీ, పాలు మమ్మీ అని ఎప్పుడు అడగరు. స్టార్టింగ్లో పాలు బాగా తాగారు, కానీ ఇప్పుడు నేనే బంద్ చేస్తే బెటర్ అని బంద్ చేసిన. కానీ చాయ్ అయితే అలవాటు బాగా అయిందనమాట, అందుకని నేను మానుకోలేను అదైతే. సో పిల్లలకి మజ్జిగ పోసేసి వాళ్ళకి బౌళ్ళలో వేసిన అనమాట. ఒక్కోసారి బౌల్లో కావాలంటారు, ఒక్కోసారి గ్లాస్లో కావాలంటారు. బౌల్లో అయితే స్పూన్ తోటి తాగొచ్చు అని ఈరోజు బౌల్లో వేసి మమ్మీ స్పూన్ తోటి తాగుతామని చెప్పారు. అందుకని చెరో బౌల్ వేసి ఇచ్చి స్పూన్స్ వేసి ఇచ్చిన అనమాట వాళ్ళకి. ఒక్కో రోజు ఒక్కో రకంగా తాగుతారు పిల్లలు. నేను కూడా టీ పోసుకుంటున్నాను. ఇక వాళ్ళకి ఇచ్చేసిన, వాళ్ళు తాగుతున్నారు. ఈలోపు పాలు వేడైపోయినాయి. పాలు పక్కగా పెట్టేసి చల్లారబెట్టాలి ఇక పాలు.
పిల్లలు తాగేస్తున్నారు. బాగుంది అని నవ్వుతున్నాడు. టీ తాగడం అయిపోగానే ఇక అవన్నీ గిన్నెలు ఉన్నాయి, అవన్నీ తోమేసుకున్నాను. నాకెందుకు ఈ గిన్నెలు తోమే వీడియోలు చూస్తుంటే అదే చాలా సాటిస్ఫైయింగ్ అనిపిస్తుంది. మీకు కూడా అట్లా అవుద్దేమోనని కొద్దిగా పెట్టిన ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. నాకైతే చాలా సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఎందుకో అవి క్లీన్ చేస్తుంటే అలానే చూస్తూ ఉండబుద్ది అది. ఎందుకో మన లేడీస్కి అలా అనిపిస్తుందో నాకు ఒక్కదానికే ఉంది. ఒకసారి చెప్పండి మీరు కూడా. ఈ సింక్ కడుక్కోవాలని దీపం పెట్టుకోవాలి కదా అని ఇల్లు మొత్తం తుడిచేసుకుంటున్నాను. ఇక రోజు ఇల్లు పని అంతా అయిపోగొట్టుకొని పెట్టుకోవడం, లేకపోతే ఫస్ట్ టైం పెట్టుకొని దీపం పెట్టుకున్నాక వంటలు చేయడం చేస్తున్నాను అన్నమాట. ఇన్ని రోజులు అంటే హాలిడేస్ కాబట్టి ఈ విధంగా నడిచింది లేట్గా. ఇప్పుడు వంట అయినాకనే చేయాల్సి వస్తున్నట్టుంది. పెట్టేసుకొని స్నానానికి వెళ్ళిపోయాను. స్నానం చేసి వచ్చిన. ఇప్పుడు నెక్స్ట్ దీపం పెట్టడమే అన్నమాట. ఫస్ట్ పసుపు పెట్టుకొని దీపం పెడతాను. ఈరోజు పువ్వులు దొరకలేదండి. ఒక్క పువ్వు కూడా దొరకలేదు. పెడదామంటే ఎవరు కూడా రాలేదు అమ్మడానికి. సో అందుకనే ఇక నార్మల్గా పెట్టేసిన. దీపం పెట్టడం అయిపోగానే ఈరోజు 2 బ్లౌజులు స్టిచ్ చేసిన. అవి మీకు లాస్ట్లో క్లిప్లో పెడతాను చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.